చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో సైకో భర్త వీరంగం చేశాడు. కట్టుకున్న భార్య మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అత్తమామలని నరికేశాడు. అల్లుడి చేతిలో అత్తమామలు హతమైన ఘటన నెల్లూరులో జరిగింది. భార్యకు తీవ్ర గాయాలయ్యే పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పిల్లనిచ్చి కన్యాదానం చేసిన అత్తమామలను ఓ అల్లుడు నరికి చంపేశాడు. భార్యపై దాడి చేస్తుండగా అడ్డుకున్నాడనే కోపంతో వారి ప్రాణాలు తీశాడు ఓ సైకో. నెల్లూరు జిల్లాలో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మధ్యమత్తులో కట్టుకున్న భార్యపై దాడి చేయటమే కాకుండా అడ్డొచ్చినటువంటి అత్తమామలను అత్యంత కిరాతకంగా చంపటం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అక్కడ తరచుగా భార్యాభర్తల మీద గొడవలు జరుగుతుండేవి. ఒకసారి పూర్తిగా తాగొచ్చినటువంటి భర్త భార్య మీద దాడికి పాల్పడ్డాడు. విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్నటువంటి అత్తమామలు, ఎందుకు మా కూతురిని అంత వేధింపులకు గురి చేస్తావు, ఎందుకు మా కూతురు మీద దాడికి పాల్పడతావు అని ప్రశ్నించినటువంటి పాపానికి అత్తమామలను నిర్దాక్షిణ్యంగా చేత్తో ఉన్నటువంటి పదునైన ఆయుధంతో కత్తితో దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి. స్పాట్లోనే అత్తమామలు చనిపోయారు. భార్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే స్థానికులు భార్యని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ సైకో మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తించాడు, ఇంత దారుణంగా ప్రవర్తించాడో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ స్థానికులు ఇరుగు పొరుగు వారు హుటాహుటిన స్పందించి అంబులెన్స్కు ఫోన్ చేసి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ భార్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ఏంటి అంత సైకోలాగా ఎందుకు బిహేవ్ చేశాడు? మద్యం మత్తే కారణమా, ఇంకేదైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? దత్తల్లూరు గ్రామంలో ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా ఉలికి పడ్డారని చెప్పుకోవచ్చు. అసలు ఇంట్లో ఇద్దరు కూడా రక్తపు మడుగుల్లో మాంసపు ముద్దల్లాగా పడి ఉండడాన్ని చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లా దత్తల్లూరుకు చెందినటువంటి ఏదైతే వెంగమ్మ అంకమ్మ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరచూ వెంగయ్య మద్యం సేవించి భార్యతో గొడవలు పడేవాడు. ఒకవేళ భార్య దగ్గర డబ్బులుంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి కూడా అతను పూర్తిగా మద్యం సేవించి ఇతరులతో కూడా గొడవలు పడేవాడని కూడా తెలుస్తోంది. ఈ కారణం చేతనే నిన్న గొడవ పడుతున్నటువంటి సమయంలో మామ అత్త అంటే అంకమ్మకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా కొంత మందలించే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండడంతో అంకమ్మ కూడా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడప్పుడు అక్కడ కూడా వచ్చి గొడవలు చేస్తూ అంకమ్మ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే మామ కంజయ్య, అత్త జయమ్మ వీళ్ళిద్దరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ గొడవలో మధ్యలో వీళ్ళు రావడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వెంగయ్య అక్కడ ఉన్నటువంటి వేట కొడవళ్లతో ముందుగా మామ కంజయ్య, అత్త జయమ్మను అతి కిరాతకంగా నరికి చంపాడని చెప్పుకోవచ్చు. అక్కడ చూడొచ్చు, అత్త కుర్చీలోనే కూర్చోండేటువంటి పరిస్థితిలోనే ఆమె మెడ భాగంలో పూర్తిగా నలికి వేసినటువంటి పరిస్థితి. సో అటు నుంచి జయమ్మ సంబంధించి కూడా ఇద్దరిని కూడా ఆ ప్రాంతంలోనే నరికి వేసి అడ్డొచ్చినటువంటి భార్య అంకమ్మ వీపుపై కూడా కత్తిపోట్లు గాయాలైతే తెలుస్తోంది. అయితే వెంటనే అంకమ్మని రక్షించే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది యువత అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళపైన కూడా కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ నుంచి పరుగులు తీశారు. ఎందుకంటే వెంగయ్య చేతిలో అతి పెద్ద కత్తి అనేది ఆ గ్రామస్తులు చూశారు. దీంతో తమపై వస్తున్నటువంటి వారిని ఆల్రెడీ ఇద్దరిని చంపేశారు. ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇతను కూడా మా పైన దాడి చేసేటువంటి అవకాశం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ప్రశ్నించకుండా పారిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆ భార్య అంకమ్మ పైన కూడా దాడి చేసేటువంటి క్రమంలో ఆమె తప్పించుకొని పారిపోవడంతోనే ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఉదయగిరి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం అనుకూలంగానే ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఉమాశంకర్, ప్రస్తుతం వెంకయ్య ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా, ఏంటి సమాచారం? అంటే ఆ ఊర్లో ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు అత్తామామల్ని చంపినటువంటి తర్వాత అంకమ్మని వెంటపడి ఆమెను కూడా నరికే ప్రయత్నం చేస్తారు. దీంతో ఆమె తప్పించుకునింది. ఊర్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కేకలేయడంతో వెంగయ్య అక్కడి నుంచి కూడా తప్పించుకొని పారిపోయినట్టయితే తెలుస్తుంది. దీంతో వెంగయ్య కోసం
2 పోలీస్ బృందాలు కూడా గాలిస్తున్నాయి. అయితే అతను ఆచూకీ కోసం అతనితో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, లేదంటే అతనితో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. అతను తరచూ ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపైన కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు పిల్లలు కూడా ఈ ఘటనలో అనాథలయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు తల్లి అంకమ్మ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. రక్తపు మడుగులో ఉన్నటువంటి ఇద్దరు దగ్గరకు వెళ్ళడానికి కూడా కొంత సంకోచిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వాళ్ళని విచక్షణ రహితంగా దాడి చేసి నరికి చంపినటువంటి ఘటన. దీంతో పోలీసులు కూడా ఈ కేసును ఛాలెంజ్ తీసుకోవడంతో వెంగయ్యని వెతికేటువంటి ప్రయత్నంలో పోలీస్ బృందాలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ స్థానికులు కూడా ఇంటి చుట్టూ గుమిగూడి చూస్తా ఉన్నారు. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు స్థానికులు ఏం చెప్తా ఉన్నారు, అసలు వెంగయ్య పరిస్థితి ఏంటి, రోజు ఇదే విధంగా గొడవ పడుతున్నాడు, రోజు ఇదే విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడా ఏంటి, అతని మెంటాలిటీ గురించి ఏం చెప్తా ఉన్నారు? అంటే ఒక రకంగా సైకోలా బిహేవ్ చేస్తారనేటువంటి విషయాన్ని మాత్రం గ్రామస్తులు చెప్తున్నారు. తరచూ వీళ్ళిద్దరి మధ్య గొడవల సందర్భంగా అటు ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వెంగయ్య తీరు మారకపోవడం, పూర్తిగా అంటే ఏ సమయంలో అయినా మద్యం సేవించి అటు భార్యను కావచ్చు, లేదంటే ఉన్నటువంటి పిల్లల్ని కూడా వేధించేవాడు, దాడి చేసేవాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా టార్చర్ భరించలేక అంకమ్మ తన తల్లిదండ్రుల దగ్గరికి తరచూ వెళ్ళిపోతూ ఉండేది. సో అక్కడ కూడా వెళ్లి ఆమెని టార్చర్ పెట్టే విధంగా వెంగయ్య తీరు ఉండదని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ కారణం చేతనే నిన్న జరుగుతున్నటువంటి చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలోనే ప్రశ్నించినటువంటి అత్తమామల్ని అక్కడే విచక్షణారహితంగా దాడి చేసి చంపడము, అంకమ్మను కూడా చంపే ప్రయత్నంలో భాగంగానే ఆమె తప్పించుకుని వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే వెంగయ్య తీరు మాత్రం బాగాలేదు. అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అతని తీరు మారకపోవడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్తారు. అతన్ని ఖచ్చితంగా ఊరు నుంచి వెలివేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి బంధువులనే కాకుండా ఊర్లో వాళ్ళపైన కూడా కొంత అతను దురుసుగా మాట్లాడడము, ఇలా కర్కశంగా అంటే ఒక కత్తి చేతిలో ఉంటే ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని విచక్షణ రహితంగా దాడి చేసి నరికి చంపేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఖచ్చితంగా ఊరు నుంచి కూడా బహిష్కరిస్తామని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి. అంకమ్మ స్టేబుల్ గానే ఉందా పరిస్థితి? డాక్టర్స్ ఏమంటున్నారు, ప్రాణాపాయం లేదని చెప్పారా? ఎస్ అంకమ్మ పరిస్థితి అయితే ప్రస్తుతం కోలుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీపు భాగంలో కత్తిపోట్లకు గురైంది, ఆమెకి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు రికార్డ్ చేసి సో ఆ దశగా వెంగయ్యని కూడా ఎతికే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే ఉమాశంకర్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి సమాచారం. ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అక్కడ ఉన్న స్థానికులు ఆ సంఘటన జరిగినప్పుడు ఎంత భయానికి గురయ్యారంటే, చాలా దారుణమైనటువంటి అత్యంత పాశవికంగా కర్కశంగా ప్రవర్తించాడు వెంగయ్య. రోజు తాగి రావటం, భార్యతో గొడవ పడటం, సో డబ్బులు అడగటం, డబ్బులు ఇవ్వలేదని చెప్పి రోజు గొడవకు దిగటం. నిన్న బాగా మద్యం సేవించి వచ్చినటువంటి వెంగయ్య భార్య అంకమ్మ మీద అత్యంత దురుసుగా ప్రవర్తించాడు, డబ్బుల కోసం వేధించాడు. ఈ గొడవ పెరిగి పెద్దదైపోయి తన చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని, వేట కొడవలను తీసుకుని దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్నటువంటి అత్తమామలు ఆ దాడిని అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. మా అమ్మాయి మీద ఎందుకు ఇంత వేధింపులకు గురి చేస్తున్నావు, ఎందుకు దాడి చేస్తున్నావు, ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించిన దానికి అత్తమామల్ని చాలా అంటే చాలా దారుణంగా తన చేతిలో ఉన్నటువంటి వేట కొడవలతో మెడ భాగంలో నరికి తర్వాత అత్తమ్మ జయమ్మ మీద కూడా నరికి చంపేశారు. స్పాట్లోనే ఇద్దరు కూడా అత్తమామలు చనిపోయినటువంటి పరిస్థితి. అడ్డుకునే ప్రయత్నం కూడా, ఆ ధైర్యం కూడా చుట్టుపక్కల వాళ్ళు చేయలేకపోయారు. ఈ కేకలు విన్న తర్వాత, ఈ దాడికి సంబంధించినటువంటి సమాచారం ఇరుగు పొరుగు తెలిసిన తర్వాత వాళ్ళు ఆపే ప్రయత్నం కనీసం చేయలేదు. ఎందుకంటే అతను ఒక సైకో మెంటాలిటీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుసు. మళ్ళీ మా మీద ఆ వేట కొడవలతో దాడి చేస్తే, ఎందుకంటే అడ్డుకోబోయినటువంటి అత్తమామల్ని విచక్షణ రహితంగా నరికి చంపినటువంటి పరిస్థితి. మా మీద ఎక్కడో దాడి చేస్తాడన్న ఒక భయంతో వాళ్ళు నోరు మెదపలేదు. అత్తమామల హాహాకారాలు, వాళ్ళు అవన్నీ ఆ కేకలు విని వచ్చినప్పటికి కూడా కనీసం అతన్ని భారించలేకపోయారు, ఆపలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు, అంబులెన్స్కి సమాచారం అందించారు. హుటాహుటిన వాళ్ళు వచ్చారు. ఈలోపు పోలీసులు వచ్చేలోపే అతను పరారైపోయాడు, పారిపోయిన పరిస్థితి. అత్తమామలు చంపిన తర్వాత భార్య వెనకాల కూడా పడ్డాడు, ఆమె తప్పించుకుంది. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తుంటే మెడ భాగంలో, వెనక భాగంలో కత్తిపోటు కనిపిస్తోంది. ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అత్తమామల్ని ఎంత దారుణంగా మద్యం మత్తులో విచక్షణ రహితంగా నరికి చంపాడో ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఘటన. చుట్టుపక్కల వాళ్ళు
చెప్తా ఉన్నారు. ప్రతిరోజు తాగి రావటం, గొడవ చేయటం, గ్రామంలో కూడా చాలా మందితో గొడవలు పెట్టుకోవటం, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. డబ్బుల కోసం నిరంతరం ఇంట్లో గొడవ చేస్తూ ఉంటాడు, కేవలం తాగటం కోసమే. మద్యం మొత్తం అనేది ఎంత దారుణంగా సైకోలా బిహేవ్ చేస్తుందో ఒక్కసారి ఈ ఘటన రుజువు చేస్తుంది. తనకు డబ్బులు ఇవ్వకపోతే భార్యతో గొడవ పడటం, ఎందుకు మా కూతుర్ని ఈ విధంగా వేధిస్తున్నావు అంటే అత్తమామల మీద అత్యంత దారుణంగా వేట కొడవలతో నరికి చంపడం. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఎటువైపు వెళ్ళాడో పోలీసులు 2-3 బృందాలుగా ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా దారుణం. అత్తమామలు ఇద్దరిని కూడా ఆన్ ది స్పాట్ నరికి చంపాడంటే అతను ఎంత దారుణమైనటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నాడు, సైకో బిహేవియర్ కలిగి ఉన్నాడు అన్నది కూడా ఇది అర్థం పడుతుంది, రుజువుస్తుంది. అతని కోసం గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మొగులిద్దరు గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మాల కాడుంట. వాళ్ళ అమ్మాల కాడుంటే మరి ఇంటికి బాదమ్మని రమ్మని పిలిచింటే మాకైతే తెలియదు. ఇంకా నువ్వు ఇంటికి రావాలని ఇంకా వాళ్ళ మామూలు మీద అటాక్ చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు. ఈ అమ్మాయి కూడా మా అమ్మ వాళ్ళని నరికేసిండు. ఇంకా పక్కింటి వాళ్ళని కేకేసి వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకినే ఈ అబ్బాయి నరికేసుకుని బయటికి వచ్చేసిండు. ఇంకా పక్కకు వచ్చి ఒక అబ్బాయి ఉండి ఏంది బాబాయ్ అని అంటే ఆపిలేడు మీద దుగ్గం కత్తెత్తినాడు. ఆపిలేడు పోయేదానికి కానీ అవకాశం లేదు, ఆపిలేడు ఆపేదానికి కానీ ఇంకా నరకడం వెళ్ళిపోవడం, బజార్ తీసుకుని బజార్ అమ్మి నేరుగా వెళ్ళిపోయింది.